అందరికీ నమస్కారం. నేను మీ శేషగిరి సృష్టి ఆస్ట్రాలజీ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు మీ ముందుకి డిసెంబర్ కుంభరాశి మాస ఫలాలు చెప్పబోతున్నాను. అంతకంటే ముందుగా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వస్తే కుంభరాశి వారికి శనీశ్వరుడు కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ గురువు బలం ఎక్కువగా ఉంది, అలాగే శుక్రుడు బలం ఎక్కువగా ఉంది. వీరికి ఈ మాసం కొత్త వ్యాపారాలకి ఆశించినంత ఆశాజనకంగా ఉంటాయి వ్యాపారాలు, వృత్తి వ్యాపారాలు. అయితే కొంత కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో కొందరికి అనారోగ్యం, తద్వారా ధనం వ్యయం, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. కుటుంబంలో పెద్దలకి అనారోగ్య సూచనలు ఉంటాయి, వాక్మూలకంగా ఇబ్బందులు ఉంటాయి, కొన్ని దుర్వార్తలు కూడా వినాల్సి రావచ్చు. ఇలా కొంత అనారోగ్య సూచనలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. కోర్టు కేసులలో అనుకూలత ఎక్కువగా ఉంటుంది. రైతులకు కూడా ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. భూములు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, భూముల క్రయ విక్రయాలు చేస్తున్న వారికి ఈ రాశిలో అనుకూలత ఎక్కువగా ఉంటుంది. అలాగే గృహం కొనుగోలు, గృహం కట్టుకోవాలనుకున్న వారికి కూడా ఈ మాసం ఈ రాశి వారికి అనుకూలత ఎక్కువగా ఉంటుంది. సంతాన మూలకంగా సమస్యలు ఎక్కువగా తొలగిపోయి సంతానానికి వివాహ యోగం, ఉన్నత విద్యాయోగం, విదేశీ యోగం కూడా ఈ మాసం వీరికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలంటే కొత్త 15-16 డిసెంబర్ దాకా ఆగాల్సిందే. డిసెంబర్ తర్వాత 15-16 తర్వాత మొదలెట్టిన వ్యాపారాలు అద్భుతంగా దిగ్విజయంగా ముందుకు దూసుకుపోయి లాభాలను ఇస్తాయి. చేస్తున్న వ్యాపారాల్లో కూడా కొంత ఆలస్యం, కొంత అభివృద్ధి కనిపిస్తుంది. అయితే ఉద్యోగస్తులకి ఈ మాసం కొంత రవి కూడా బలంగా ఉండడంతో గవర్నమెంట్ ఉద్యోగాలు చాలా కష్టపడి వెతికితే ఉద్యోగ అవకాశాలు కూడా వీరికి మంచి ఉద్యోగం కూడా ఆశించిన ఉద్యోగాలు లభించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని నన్ను సంప్రదించండి.